పోతున్నావేమో. ఈ సహోదరి నేరుగా జీవం కలిగిన దేవుడి మందిరానికి వచ్చింది. కన్నీళ్లతో విలపిస్తుంది. లోకంలో ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనమేమిలే, ఎక్కడికి వెళ్ళినా ఫలితమేమి రాదు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ మేలు పొందలేవు. మేలు చేయగలిగిన వాడు, కన్నీళ్లు తొడవగలిగిన వాడు, పరిస్థితులు మార్చగలిగిన వాడు, నీ తలరాతను మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆమెకున్నటువంటి వేదనకరమైన పరిస్థితుల మధ్యలో, దుఃఖ కాలములో, ప్రతికూల పరిస్థితుల్లో బంధువులను ఆశ్రయించలేదు, రక్త సంబంధికుల వైపు చూడలేదు, స్నేహితుల సహాయం కోరలేదు. అర్థమవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మనుషులను నమ్ముదానికంటే, రాజులను ఆశ్రయించేదానికంటే జీవము కలిగిన దేవుని ఆశ్రయించడం ఎంత మేలు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతకాలం మనుషులను నమ్ముకుంటావు, ఎంతకాలం మనుషుల సహాయాన్ని కోరుకుంటావు. నాకేం పర్వాలేదులే, నా రక్త సంబంధికులు ఉన్నారని వారి మీద నీ మనసు నిలుపుతావు. జీవము కలిగిన దేవుని దగ్గరికి